Hi friends, welcome to Market Hunters. After a long time, we are planning to discuss about the few stocks. Sorry. Tomorrow అంటే మనకి ఈరోజు 10th 11th ఏ స్టాక్స్ మనకి మార్కెట్లో మూమెంట్ ఇవ్వబోతున్నాయి, ఏ స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్ కింద యాడ్ చేసుకొని ఆ స్టాక్స్ మీద మనం ట్రేడ్ చేయవచ్చు. 11th జాన్న మనము ఏ స్టాక్స్ మీద ట్రేడింగ్కి ఫోకస్ చేయొచ్చు, ఆ స్టాక్స్ గురించి, ఆ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మోటో కార్పొరేషన్ చూస్తే టుడే మనకి మార్కెట్తో పాటు ఫాలో అయ్యి ఆల్మోస్ట్ వెరీ షార్ట్ టర్మ్లోనే మనకి 10th కదా, అప్ టు 4083 దగ్గర నుంచి 4196 అప్రాక్సిమేట్లీ 95 పాయింట్స్ షార్ప్ రికవరీ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ ఇక్కడికైనా చూస్తే మనకి క్లోజింగ్ అనేది హవర్లీలో తీసుకుంటే క్లోజింగ్ అనేది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. అండ్ మనకి వాల్యూమ్స్ కూడా కంటిన్యూషన్గా గుడ్ వాల్యూమ్స్ అనేది బిల్డ్ కావడం జరిగిందనమాట. అలానే మనము డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే 4 అవర్స్లో చూసినా మనకి గుడ్ వాల్యూమ్తో ఉన్నటువంటి క్యాండిలే మనకి క్లోజ్ అయింది. అన్ని మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసినప్పుడు హీరో మోటో కార్పొరేషన్ మనకి గుడ్ వాల్యూమ్స్తో, గుడ్ స్ట్రెంగ్త్తో ఆ క్లోజింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగిందనమాట. ఓవరాల్గా డైలీ క్యాండిల్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకేనా, చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓన్లీ థింగ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గిన రేపు మనకి 4195 అబోవ్ గిన మార్కెట్ క్లోజ్ అయ్యి 4195 అబోవ్ గిన మార్కెట్ క్లోజ్ అయ్యి ఒక్క 10 to 15 మినిట్స్ గిన మనకి ఆ లెవెల్ దగ్గర గిన స్టేబుల్ కాగలిగితే 4195 అబోవ్ గిన నెక్స్ట్ మనకి టార్గెట్ వచ్చేసరికి 4300, ఆల్మోస్ట్ 4300 అనేది మనకి ఈ హీరో మోటో కార్పొరేషన్కి నెక్స్ట్ టార్గెట్ ఉందన్నమాట. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 4398 లెవెల్ గిన పైన రేపు కింద గ్యాప్ అప్ అయ్యి ఒక 10 to 15 మినిట్స్ మనకి ఆ లెవెల్ వద్ద స్టేబుల్గా ఉండగలిగితే ఇమీడియట్గా ఫాల్ కాకుండా, రిజెక్షన్ కాకుండా, రీట్రేస్ అయ్యి అగైన్ ఆ వాల్యూని బ్రేక్ చేసినా కానీ నెక్స్ట్ మనకి హీరో మోటో కార్పొరేషన్ 4300 లెవెల్ని మస్ట్గా టెస్ట్ చేస్తుందన్నమాట. అలానే డిఎల్ఎఫ్ స్టాక్ని కూడా చూద్దాం. డిఎల్ఎఫ్ కింద చూస్తే డిఎల్ఎఫ్ కూడా బాటమ్ లెవెల్ నుంచి హ్యూజ్గా షార్ప్ రికవరీ అనేది రాగటం జరిగింది. బట్ డైలీ రెసిస్టెన్స్ దగ్గర జస్ట్ డైలీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్కి ట్రై చేస్తుంది. మనం బాటంలో కింద చూస్తే గుడ్ వాల్యూమ్స్ అనేది బిల్డప్ అయినాయి. అలానే వీక్లీలో కూడా చూస్తే ఎటువంటి రెసిస్టెన్స్ కానీ ఏమి కానీ లేదు. ఆల్రెడీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఈ స్టాక్లో క్లియర్గా రావడం జరిగిందనమాట. మనము డైలీలో కానీ వీక్లీలో కానీ మంత్లీలో కానీ చూస్తే ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేసి గుడ్ వాల్యూమ్స్తో బాటంలో కన్నా చూస్తే కంటిన్యూషన్ మంత్స్, ఎవ్రీ మంత్ మనకి గుడ్ వాల్యూమ్స్ బిల్డ్ కావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ దీని ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చేసరికి 850 లెవెల్ని వెరీ సూన్ మనకి డిఎల్ఎఫ్ అయితే టచ్ చేయబోతుంది. ఇది డిఎల్ఎఫ్ కింద తీసుకుంటే 850 అనేది మనకి నెక్స్ట్ లెవెల్ టార్గెట్. ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ స్క్రిప్ట్ కింద చూస్తే సిప్లా కూడా ఆల్ టైమ్ హైస్ని ఏదైతే మనకు ఉన్నటువంటి లెవెల్ ఉందో ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ అయ్యి ట్రేడ్ అవుతుంది. 1280 లెవెల్, అప్రాక్సిమేట్లీ 1282 లెవెల్లో మనకి ఆల్ టైమ్ హై ఉండటం జరిగింది. ఈ ఆల్ టైమ్ హైని దాటి మనకి బ్రేక్అవుట్ అయ్యి ట్రేడ్ అవుతుందన్నమాట. ఈ రోజుకిన ఈ స్టాక్లో చూస్తే బాటమ్ లెవెల్లో క్లియర్గా సెల్లర్స్ రిజెక్ట్ కావడం జరిగింది. అంటే హ్యూజ్గా బయ్యర్స్ ఎంటర్ కావడం జరిగింది. ఏదైతే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మల్టిపుల్ అటెంప్ట్స్లో ఇక్కడ ఫెయిల్ అయ్యిందో మనకు ఒక లెవెల్ని బ్రేక్ చేయడానికి 1285 లెవెల్, ఈ 1285 లెవెల్ అనేది బ్రేక్ అయింది క్లియర్గా. నెక్స్ట్ కింద మనం చూస్తే 1360 లెవెల్ని వెరీ సూన్ సిప్లా అనేది రీచ్ కాబోతుంది.
సో ఇది కూడా మనకి నెక్స్ట్ రేపటికైతే బెస్ట్ స్టాక్ కిందనే తీసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్కి. అండ్ అనదర్ వన్ ఈజ్ ద బీ సాఫ్ట్. సో నేనైతే ఈ బీ సాఫ్ట్ని మేబీ ఎక్స్పైరీకి కానీ ఈ వీక్లో కానీ గుడ్ మూమెంట్, చాలా మంచి మూమెంట్ని, వెరీ స్ట్రెంగ్త్, అంటే ఎటువంటి స్ట్రెంగ్త్ అంటే హ్యూజ్గా మనకి రిటర్న్స్ ఇచ్చేటువంటి వాల్యూమ్ ఇచ్చేటువంటి స్ట్రెంగ్త్ని ఈ స్టాక్లో అబ్జర్వ్ చేస్తున్నాను. లోవర్ లెవెల్లో ఏదైతే మనకి లోవర్ లెవెల్ ఉందో ఈ లోవర్ లెవెల్లో 668లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అగైన్ మనకి రివర్సల్ అయ్యి 741లో ఈరోజు క్లోజ్ కావడం జరిగింది. క్లియర్గా చూస్తే వెరీ సూన్లో మనకి డైలీ బ్రేక్అవుట్, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ 745 లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. హీరో మోటో కార్పొరేషన్ లాగానే మనకి ఈ స్టాక్లో కూడా బాటంలో కింద వాల్యూమ్స్ కింద చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేవి ఈ స్టాక్లో మనకి బిల్డ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ స్టాక్ కూడా మనకి 745 లెవెల్ రేపు గిన బ్రేక్ అయ్యిందంటే గిన నెక్స్ట్ మన ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చేసరికి వెరీ సూన్లో 890 లెవెల్ టెస్ట్ చేయబోతుంది. సో 890 లెవెల్ అనేది బీ సాఫ్ట్కి మస్ట్ అండ్ షుడ్గా నెక్స్ట్ మనకి రీచ్ అయ్యే టార్గెట్. అంటే ఆల్మోస్ట్ 740 to 840 150 పాయింట్స్ అనేది బీ సాఫ్ట్లో మనకి ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అనేది వెరీ సూన్లో ఉంది. సో ఈ స్టాక్స్ అయితే నాట్ ఫర్ ది టుమారో, అంటే 11th జాన్ వరకు మాత్రమే కాదు, మీకు ఫర్దర్గా ఉన్నటువంటి బెస్ట్ స్టాక్స్ ఏవేవంటే హీరో మోటో కార్పొరేషన్ అండ్ బీ సాఫ్ట్, ఈ రెండింటిని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. పొజిషన్కి ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్నారో ఈ రెండు స్టాక్స్ని మీకున్నటువంటి క్యాపిటల్ని మీరు యాజ్ పర్ యువర్ పోర్ట్ఫోలియో ప్రకారం మీరు స్ప్లిట్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో నాకు అనిపించిన అనాలిసిస్ అండ్ లెవెల్స్ అయితే మీతో డిస్కస్ చేయటం జరిగింది. సో మీరు ఏదైనా కానీ మీ డెసిషన్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ పర్సనల్గా మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. దిస్ ఈజ్ ద మై టెక్నికల్ అనాలిసిస్ అండ్ మై అనాలిసిస్ అబౌట్ నెక్స్ట్ లెవెల్స్, మనకి ఏవైతే నెక్స్ట్ లెవెల్స్ రీచ్ కాబోతున్నాయో ఇది నా పర్సనల్ యొక్క వ్యూ అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ లాగ్ ఆఫ్ దిస్ సెషన్. సో టుడే అయితే మనము ఈ వీడియో స్టార్ట్ చేయటం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం మన మార్కెట్ హంటర్స్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో రేపటి నుంచి అయితే నేను డైలీ విత్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అండ్ మనకి ఏదైతే మార్కెట్ స్టడీ ఉందో మార్కెట్ స్టడీతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అండ్ 100% రెగ్యులర్గా మీకు మంచి స్టడీతో గుడ్ ఇన్ఫర్మేషన్తో మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలోఅప్ కండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.